రైతులకు ఎలాంటి కోతలు లేకుండా అధికారులు పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణరావు ఆదేశించారు. భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు తీసుకొచ్చే వరి ధాన్యాన్ని తేమ శాతం వచ్చిన వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జికు సూచించారు. అలాగే వానాకాలం ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన పరదాలను పిఎస్సిఎస్ ద్వారా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి, భూపాలపల్లి పిఎస్సిఎస్ చైర్మన్, సిఇఓ, ముఖ్య నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ఎస్ఎం కొత్తపల్లిలో మనము పిఎస్సిఎస్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రైస్ మిల్లర్లు తాలు తడక పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, మ్యాచర్ ప్రాబ్లం లేదు. మనము ఈ వరి కోత మిషన్ స్టార్ట్ చేయక వరులు కోతలు స్టార్ట్ చేయకముందే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో క్లియర్గా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే వరికోత మిషన్ దారులందరినీ కూడా పిలిపించి ఎంఆర్ఓ, లోకల్ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, అదేవిధంగా వ్యవసాయ అధికారితో మీరు సమావేశాలు పెట్టి బ్లోయర్ ఆన్ చేసి ఆర్పిఎం 1820 నంబర్ పెట్టి B2 A1లో గేర్ పెట్టి మీరు వరిని కట్ చేయండి, తాలు రాదు, ఈ తాలు పేరు మీద దోపిడీ జరుగుతుంది అని సమావేశాలు పెట్టడం జరిగింది. ఈ సమావేశాలు పెట్టాం. అదేవిధంగా ఈరోజు లేటుగా క్రాప్ కటింగ్ అయ్యి ఎస్ఎం కొత్తపల్లిలో లేటుగా మనం ఈరోజు ప్రారంభించాం. కానీ ఇక్కడ మీరు కాంటా 40 కిలోల 650 గ్రాములే జోకాలి. రైస్ మిల్లర్లు తొండాడి 42 దూసుకున్నారు ఇన్ని సంవత్సరాలు. 42 అంటే దాదాపు 3 కిలోలు కింటానికి పోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 40 కిలోలు 650 జోకాలి. ఒకవేళ తాలు బాగుంటే 41 జోక్కోండి. తాలు కింద నీకు 30 కిలో అంటే దాదాపు కిలో 900 గ్రాములు కింటనుకు పోతున్నాయి. సంచికి 350 గ్రాములు, 2 సంచులకు 700 ప్లస్ 20 కిలోల సంచికి ఇంకో 100 గ్రాములు అంటే 850 గ్రాములు, 900 గ్రాములు రైస్ మిల్లుకు బెనిఫిట్ అవుతుంది తాలు పేరు. ఈ 41 కంటే తాలు ఉన్న వ్యక్తి ఎక్కువ కట్ చేస్తే ఆ రైస్ మిల్లర్ను సీజ్ చేయడం జరుగుతుంది. ఆ రైస్ మిల్లర్ మీద చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పొరపాటు ఎక్కడ కూడా జరగద్దు. వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర జరిగితే DCO గారు, DRDO, IKP అయితే, మ్యాక్స్ అయితే వాళ్ళ జిల్లా అధికారులు, కలెక్టర్